Hello friends, welcome back to our channels with 3.0 in our trend Voice of Network. సో ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్, చిప్స్ సంపాదించుకోవడానికి ఈరోజు లాస్ట్ డే. సో దాని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాము. నరేందర్ సార్, ట్రేడ్ అండ్ చిప్స్ సంపాదించుకోవడానికి కొంతమంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఒక 2-3 పాయింట్లు మీరు మాట్లాడితే మన వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సైట్లో కొన్ని అప్డేట్స్ జరిగినాయి, అయితే ఏమేమి జరిగినాయి ఏంటి అనేది ఇంకా తెలియడానికి కొద్దిగా టైం పడుతుంది. అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయి మళ్ళీ వెబ్సైట్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్, ఇవాళ లాస్ట్ డేట్ ఎక్కువ చిప్స్ సంపాదించడానికి యూనివర్స్లో ఉన్న టైర్స్ను ఎక్కువ అన్లిమిటెడ్ మంత్స్ ఎక్స్టెన్షన్ చేసి కావలసిన చిప్స్ సంపాదించుకోవడానికి చివరి రోజు అనమాట ఈరోజు. సో దీన్ని ఎవరు మిస్ కావద్దు. అయితే చాలా మందికి కన్ఫ్యూషన్, చిప్స్ యొక్క వాల్యూ ఎట్లా లెక్కించాలనేది చాలా గందరగోళంగా ఉన్నారు అందరూ. సింపుల్గా ఫ్రెండ్స్, మళ్ళొకసారి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాము. 9th టైర్లో అయితే ఒక చిప్ ఉంటే సరిపోతుంది. 8th టైర్ వాళ్ళకు 2 చిప్పులు, 7th టైర్ వాళ్ళకు 4 చిప్పులు, 6th టైర్ వాళ్ళకు 8 చిప్పులు, 5th టైర్ వాళ్ళకు 16 చిప్పులు, 4th టైర్ వాళ్ళకు 32 చిప్స్, అలాగే 3rd టైర్ వాళ్ళకు 64, 2nd టైర్లో ఉన్న వాళ్ళకు 128, ఫస్ట్ టైర్లో ఉన్న వాళ్ళకు 256 ఉండాలి. కొంతమంది దీన్ని ఎట్లా అంటున్నారంటే ప్రతి టైర్లో 256 ఉండాలనుకుంటున్నారు. అది కాదు, చిన్న క్లారిఫికేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కింది నుంచి మనం కనుక వెళ్తే తెలుస్తుంది, లెవెల్ను బట్టి అది పెరుగుతూ ఉంటుందన్నమాట చిప్స్. అయితే ఏ సొరంగానికి అంటే 9 టైర్లు ఉన్నాయి కనుక 9 సొరంగాలు ఉంటాయి మైనింగ్ చేసుకోవడానికి. ఏ సొరంగానికి ఆ సొరంగం అంటే ఏ టైర్ చిప్స్ ఆ టైర్కే వర్తిస్తాయా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఇట్లా ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా టోటల్ చేసుకొని మనం మైనింగ్ చేయొచ్చా అనేది క్లారిఫికేషన్ లేదు. దాని వాల్యూ 256 అవుతుందా లేదనేది క్లారిఫికేషన్ లేదు. అది మనకి ఎట్లా లాడో గారు అప్డేట్ ఇస్తారు, పీడిఎఫ్ ఇస్తారు. అది వచ్చిన తర్వాత మనం అందరం డిస్కషన్ చేసుకొని మొదలు పెట్టొచ్చు. మైనింగ్ స్టార్ట్ అయ్యే ముందే 1-2 days 3 days ముందే మనకు పీడిఎఫ్ వస్తుంది. సో టైం ఉంటుంది కానీ ఇప్పుడు టైం లేని పాయింట్ ఏంటంటే, చిప్స్ సంపాదించుకోవడానికి ఎక్కువ నెలలు ఎక్స్టెన్షన్ కొట్టి ఎక్కువ చిప్స్ సంపాదించుకోవడానికి చివరి రోజు. సో ఆ చర్చలో పడి చేయాల్సిన పని మర్చిపోవద్దు ఎవరు కూడా. సో చివరి తేదీ ఫ్రెండ్స్, కేవలం టైర్స్ కూడా 1 2 3 ఆగకుండా వీలైనంత మన శక్తిని బట్టి, మన టీమ్ సైజుని బట్టి ఎక్కువ టైర్స్ లో ఉండడం వల్ల ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. అది యూనివర్స్ లో వచ్చే ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని రూపంలో ఎక్కువ ఫోర్స్ కైండ్లు వస్తాయి. రేపు ఎక్కువ టైర్స్లలో ఉన్న చిప్స్ వల్ల బిట్ ఫోర్స్ ను కూడా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది స్టార్టింగ్ డేస్ లోనే. సో ఇవన్నీ మనకు బెనిఫిట్స్ అనమాట. అంటే సిండికేట్ కూడా అంటారా? సిండికేట్ అంటే ఏంటి సార్? ఎస్, సిండికేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏ సొరంగానికి ఆ సొరంగమే చూశారనుకోండి, ఏ టైర్ కు ఆ టైరే చూశారనుకోండి, మీకు 1వ టైర్లో మీ దగ్గర ఒక 20 చిప్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక 100 చిప్స్ ఉన్నాయి, సంతోష్ సార్ దగ్గర ఇంకొక 100 200 120 ఉన్నాయి అనుకోండి. మనం ముగ్గురం కలిసి 1వ సొరంగంలో మనం మైనింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈక్వల్ అవుతాయి. అట్లా సిండికేట్ అయ్యి కూడా మైనింగ్ చేసే ఆప్షన్ రాబోతుంది. అంటే అట్లా సిండికేట్ అయ్యి చేయడం వల్ల బిట్ ఫోర్స్ ఎట్లా వస్తాయి మనకి? అది కూడా క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఒక ఐడిలోకి తీసుకొచ్చి బిట్ ఫోర్స్ మైనింగ్ చేసి, బిట్ ఫోర్స్ ఎట్లా ఉంటుందంటే ఫోర్స్ కైన్ లెక్క వెయిటింగ్ పీరియడ్ ఉండదు. వెంటనే ట్రాన్స్ఫర్ ఉంటుంది, వెంటనే స్వాప్ ఉంటుంది, వెంటనే బయింగ్ సేలింగ్ స్టార్ట్ అవుతుంది కనుక ట్రాన్స్ఫర్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది కనుక ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎవరు ఎన్ని చిప్స్ తెలియదు. ఒకవేళ ఆప్షన్ ఉంటుంది కనుక, ఒకవేళ మనం సిండికేట్ అయ్యి ఒక ఐడిలో మైనింగ్ చేసినా కూడా ఎవరికి ఎంత రావాలనేది మనం వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళం ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఎన్న క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఫస్ట్ 256 టైమ్స్ కొట్టాలి. కొంతమంది అని ఉంటారు, దాన్ని మ్యాండేటరీ అంటున్నారు. ఖచ్చితంగా 256 మ్యాండేటరీ కూడా ఏం లేదు. కొంతమంది ఫైనాన్షియల్ మన ఆర్థిక స్తోమతను బట్టి, మనం పెట్టే ఎఫర్ట్, ఆర్థిక పరిస్థితిని బట్టి మనం నిర్ణయించుకోవాలి తప్ప కంపల్సరీ అనేది ఏం లేదండి. మనం పెట్టుకోగలిగితే మంచిది. పెట్టుకున్న వాళ్ళకు స్టార్టింగ్ డేస్ లోనే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో ఫోర్స్ కైన్ ఉన్న వాళ్ళకు ఎట్లయితే డిఫరెంట్ ఉంటుందో అట్లా కూడా బిట్ ఫోర్స్ అలానే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మెటాఫోర్స్ లో ఏది మ్యాండేటరీ ఉండదు. అందరికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. ఎస్, దాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళాలి. సో మన ఎక్కువ టీమ్ సైజ్ ఉంది అన్న వాళ్ళు ఎక్కువ టైర్స్ బై చేయాలి, ఎక్కువ మంత్స్ యాక్టివేషన్ లో పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. దానికైతే ఈ రోజు లాస్ట్ డే ఫ్రెండ్స్. మీరు
రాబోయే అప్డేట్ గురించి కాకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి ఆలోచించి ఎక్కువ చిప్స్ సంపాదించుకోండి. తర్వాత వస్తూనే ఉంటుంది కాబట్టి సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్స్. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్.